ఎన్నికల ముందే అతిపెద్ద కూటమి కోసమని యూపీఏ అనే పేరు మార్చి ఐఎన్డిఐఏ అనే ఒక కూటమి కిందకి మార్చుకొచ్చారు. అందులో కమ్యూనిస్టులు పిలుచుకున్నారు, ఆమ్ ఆద్మీ పార్టీని పిలిచారు, తృణమూల్ కాంగ్రెస్ని పిలిచారు, సమాజ్వాదీ పార్టీని పిలిచారు. అట్లాగా టోటల్గా అందరూ కలిసి ఒక్కటయ్యారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే పేరుకి కూటమి ఉంది, కానీ ఎక్కడికక్కడ లొల్లే. తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు ఈ కూటమిలో లేనట్టే, ఉన్నా లేనట్టే. అక్కడ ఓవరాల్గా తనే పోటీ చేసేస్తుంది మమతా బెనర్జీ, ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. అట్లాగే కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఒకళ్ళకి వ్యతిరేకంగా ఒకళ్ళు కేరళలో పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య అక్కడ అండర్స్టాండింగ్ కుదరలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఢిల్లీలో కలిసి పోటీ చేస్తున్న, పంజాబ్లో ఎవరికి వారే పోటీ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కాశ్మీర్లో ముఫ్తీ వాళ్ళ పార్టీ వాళ్ళ 3 సీట్లు వాళ్ళు అనౌన్స్ చేసేసుకుంది. ఇప్పుడు 6 సీట్లకి అక్కడ కాంగ్రెస్ పార్టీ నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ అబ్దుల్లా వాళ్ళ పార్టీ ఒప్పందం చేసుకున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాశ్మీర్ లడాఖ్లో చెరో 3 సీట్లో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ నిర్ణయించుకున్నాయి. సోమవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఈ విషయం వెల్లడించారు. ఉదయ్పూర్, జమ్మూ, లడాక్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎన్సీ మద్దతు ఇస్తుంది. అదేవిధంగా అనంతనాగ్, శ్రీనగర్, బారాముల్లాలో పోటీ చేసే ఎన్సీ అభ్యర్థులు కాంగ్రెస్ మద్దతు ఇవ్వబోతోంది. ఇది ఒమర్ అబ్దుల్లా ప్రకటించాడు. పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ పీడీపీ ఐఎన్డీఐఏ కూటమిలో భాగస్వామి అయిన జమ్మూ కాశ్మీర్లో మాత్రం పోటీ లేదని చెప్పింది. తద్వారా ఎక్కడికక్కడ ఎవరికి వారే యమునా తీరే అన్నటువంటి కోణంలో నడుస్తోంది.